అయ్యా, నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీ మధుర స్వరమును మాకు వినిపించి అమూల్యమైన మీ సొత్తుగా మేము మలచబడగలుగుటకు కావలసిన మీ కృపను తోడు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాలు దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 9 నుండి 13 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని మనం బాగా పరిశీలించగలిగితే, ఇక్కడ ఒక వ్యక్తి మనష్షేను గురించి రాయబడతా ఉంది. The text about Manasseh. Who is this Manasseh? ఎవరు ఈ మనష్షే? ఎవరు ఈ మనష్షే? రాజులు 2వ గ్రంథాన్ని ఒకసారి తీస్తే, రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. ఇక్కడ అద్భుతంగా రాయబడినటువంటి మాట, ఇదే మాట సేమ్ వర్స్, కాపీ అండ్ పేస్ట్ చదివినటువంటి దైవలేఖన భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. కాపీ అండ్ పేస్ట్. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై సంవత్సరములు పరిపాలించెను. ఎవరి తర్వాత ఈయన పరిపాలించాడు? వెరీ గుడ్. హిజ్కియా తరువాత ఆయన పరిపాలించాడు. మీరు మనష్షే యొక్క రాజరిక పరిపాలన దక్షతను మీరు చూస్తే, ఆయన ఎంత భయంకరమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో మనం చూస్తాం. 2వ వచనంలోనే ఆయన నడిపించిన విధానం గురించి కూడా రాయబడి ఉంది. ఎదుట నుండి అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి చెడు నడక నడిచెను. ద క్వాలిటీ ఆఫ్ మనష్షేస్ లైఫ్, మనష్షే జీవితం యొక్క విలువ కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే యెహోవా దృష్టికి హేయుడుగా ఎంచబడ్డాడు. He is not accepted by God. దేవుని చేత అంగీకరించబడినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఏలిన విధానం, ఆయన పరిపాలించిన విధానాన్ని మనం చూస్తే దేవుని చేత అంగీకరించబడేటువంటి జీవితం ఆయన జీవితంలో మనం చూడం. మనష్షే అంటే అర్థం కూడా అదే, హూ మేక్స్ టు ఫర్గెట్, మరచిపోయేటట్టు చేయువాడు. ఆయన మర్చిపోవడమే కాదు, ఆయన పరిపాలిస్తున్నటువంటి యూదా ప్రజలు కూడా దేవుని మహిమను, మహోన్నతాన్ని మరచిపోయేట్టుగా చేశాడు. ఈరోజు అంశం అదే. స్క్రోలింగ్ లో వెళ్తా ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. అన్చేంజబుల్ గాడ్, unchangeable God to the changing world, unchangeable message to the changing world. మారుతున్న సమాజానికి మార్పు లేని సువార్త. There is no change in the gospel, but we can see the change in the society. సమాజంలో మార్పును చూస్తూ ఉన్నాం. మన భౌతిక జీవితంలో, సామాజిక జీవితంలో, ఆర్థిక జీవితంలో, కుటుంబ జీవితంలో అనేకమైన మార్పులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రకటింపబడుతున్న సువార్తలో అప్పుడు మార్పు లేదు, ఇప్పుడు మార్పు లేదు. ప్రకటిస్తున్న దేవునిలో, దేవుని ప్రేమలో అప్పుడు మార్పు లేదు, ఇప్పుడు మార్పు లేదు. సమాజం మారుతుంది, మానవుని గుణగణాలు మారుతూ ఉన్నాయి, కానీ దేవుని గుణం, దేవుని ప్రేమ, దేవుడు అందించేటువంటి ఆశీర్వాదపు విధానం
is same today, tomorrow and every day. నేడు రేపు నిరంతరం మారని మాట తప్పని దేవుడు. మనము ఆరాధించేటువంటి దేవుడు. ఇక్కడ మనం మనస్సే జీవితాన్ని మనం చూడగలిగితే his life was not acceptable by God. ఏయమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడై ఉన్నాడు. ఈవెన్ దో he has an authority, ఆయన అధికారం ఉంది, కానీ దేవుని చేత వ్యతిరేకింపబడ్డాడు. అధికారాన్ని సద్వినియోగం చేయక దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి దేవుని చేత వ్యతిరేకించబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యూదా ప్రజలను మోసపరచిన వాడుగా మనష్షేను మనం చూస్తాం. యెహోవా వర్తమానాన్ని ఖాతరు చేయని వాడుగా 10వ వచనం ఒకసారి చదవండి. చదివిన దైవలేఖన భాగంలో 10వ వచనం అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా మనష్షేకును జనులకును వర్తమానము పంపినను వారు చెవి యొక్కకపోయిరి. చూడండి, they don't want to listen to the word which God has sent. దేవుడు పంపిన వర్తమానానికి చెవి యొక్కలేదు, ఆలకించలేదు, పట్టించుకోలేదు, ఖాతరు చేయలేదు. అందుకే దేవుని చేత తృణీకరింపబడ్డాడు. అన్యజనుల కంటే అక్రమముగా ప్రవర్తించుటకు కారకుడయ్యాడు. తను నడిపించే ప్రజలు అన్యజనుల కంటే అక్రమముగా ప్రవర్తించే రీతిగా ప్రజలను తయారు చేశాడు. నేను ఎప్పుడు చెప్తాను అదే మాట. కాపరి సరి అయిన వాడు అయితే గొర్రెలు కూడా సరిగా ఉంటాయి. కాపరి సరి అయిన వాడు కావాలి. కాపరి మాట వినేటట్టుగా సంఘం ఉండాలి. కాపరి మా మాట వినాలి అనేటట్టుగా సంఘం ఉండకూడదు. కాపరి మాట వినేటట్టుగా సంఘం ఉండాలి. అందుకే గొర్రెల గురించి ఉపమానం కూడా చెప్పాడు సువార్తలు. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కొరకు పరిగెత్తేవాడే కాపరి. పోనీలే, అది మాకు అవసరం లేదు అనుకోకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మనిషి యొక్క జీవిత విధానాన్ని మనం చూడగలిగితే ఆయన అనుకున్నాడు, ఐ యామ్ ద బాస్, ఐ యామ్ ద కింగ్, నేను రాజును, నేను అధికారిని, నేను చెప్పిందే శాసనం. ఏం చేసినాడు దేవుడు? చదవండి 11వ వచనం. ఏం చేసినాడు దేవుడు చెప్పండి. కాబట్టి యెహోవా చేస్తా ఉన్నాడు, అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారి మీదకి రప్పించను. మనస్సే తప్పించుకొని చూడండి, తప్పించుకొని ప్రయత్నం చేస్తాడని దేవుడికి తెలుసు. అందుకే తప్పించుకొని పోకుండా ఉండటకు వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. బబులోను చెరకు అప్పగించినటువంటి దేవుడు. ఎందుకు దేవుడు చెరకు అప్పగించినాడు? దేవుడు మనసేను ఎందుకు మాట వినలే, దేవుని మాట వినలే. అధికారం ఇచ్చింది దేవుడా ఏదైనా అధికారం ఇచ్చిన దేవుని మాట వినకుండా నా మాట అందరూ వినాలన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళాడు. కనుక దేవుడు అష్షూరు జనుల ఆ సైన్యాధిపతుల చేతికి మనష్షేను అప్పగించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారుగా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఈ భాగంలో. ఈయన భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా బలవంతుడు కావచ్చు, కానీ ఆత్మీయంగా కడు పేదవాడై ఉన్నాడు. నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవలేదు అన్న ఆలోచనలో ఉన్నాడు. ఒరే నీకు రాజుగా చేసిందే నేను అన్నటువంటి ఆలోచనలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మాట లెక్క చేయలేదు కాబట్టి రాజ్యం లేదు, రాజరికము లేదు.
ఏమైపోయాడు? 12వ వచనంలో చూస్తే చెరసాలలో ఉంచబడ్డాడు. రాయబడినటువంటి చెరసాలలో ఖైదీగా ఉంచబడ్డాడు. ఆర్డర్ వేస్తే చిత్తం ప్రభువా అని రావాల్సినటువంటి సైనికులు ఇప్పుడు ఏమంటారు? ఆయన కాపలాదారులుగా ఉన్నారు. బయటికి వస్తే మక్కిలు విరగదనడానికి రెడీ ఉన్నారు. ఆర్డర్ వేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సే ఇప్పుడు ఏమైపోయాడు? అడుక్కు తినే స్టేజ్కి వచ్చాడు. నన్ను పట్టించుకోరు, నేను రాజును కదా, నన్ను పట్టించుకోరు. రాజైనా ఇంకొకటైనా దేవుని దెబ్బ పడితే తిరిగి పడాల్సిందే. ఇక్కడ మనం చూడగలిగితే మనస్సే జీవితంలో పరివర్తనము చెందిన మనస్సే, మార్పు చెందాడు మనస్సే. అంతటితో మూర్ఖపు స్వభావంలో లేడు. మా మూర్ఖపు స్వభావంతో లేడు మనస్సే. మనం చూడగలిగితే చదవబడిన దైవలేఖన భాగంలో ఆయన 12వ వచనంలో రాయబడినటువంటి మాట, అతడు శ్రమలో ఉన్నప్పుడు, చూడండి బాగా రాయబడినటువంటి మాట, చాలా జాగ్రత్తగా రాశాడు రచయిత. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరి దేవుడమ్మా? ఎవరి దేవుడమ్మా? అప్పుడు గుర్తొచ్చినాడు ఈయన నా దేవుడు అని. అంతవరకు ఆయన ఏమనుకున్నాడు? నేనే దేవుణ్ణి అనుకున్నాడు. నేనే రాజును, నేనే అధికారాన్ని, నేను చెప్పింది శాసనం అన్నాడు. ఏమైంది? అప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు, నా దేవుడు నేను కాదు, నా దేవుడిని, నా దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకు నేను లోపడాలా, ఆయనకు నేను భయపడాలా, ఆయనకు నేను ఖచ్చితంగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలా, వినయం విధేయత ఆయన పట్ల నేను కలిగి ఉండాలని అప్పుడు తెలుసుకున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట కూడా అదే. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని అతడు ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే. అప్పటి వరకు ఏమైపోయింది? ఆయన కళ్ళు, ఆయన మనసు, ఆయన ఆలోచన మూయబడ్డాయి. మన జీవితంలో కూడా అంతే. అన్ని బాగుంటే దేవుడు మనకు కనపడడు. అన్ని పరిస్థితులు బాగుంటే దేవుడు మనకు కనపడడు. ఈయన కూడా దేవుడు కనపడలేదు. అంతవరకు దేవుడిని ఆరాధించిన వాడు ఎప్పుడైతే రాజు అయ్యాడో దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు. దేవుని ప్రజలను ఆరాధించకుండా చేశాడు. అన్య జనుల కంటే హేయులుగా ప్రవర్తించేటట్టుగా యూదా ప్రజలను మార్చేశాడు. తాను జడిన కోతి వనమంతా జడిచినట్టు ఆయన వెళ్ళిపోవడం కాకుండా ప్రజలందరినీ భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేసుకున్నాడు. ఇటోళ్ళు మన సంఘాలలో కూడా ఉంటారు, జాగ్రత్త. వాళ్ళు చెడిపోవడమే కాదు, అందరినీ జరపడానికి రెడీగా ఉంటారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. రాయబడినటువంటి మాట అదే మనకు బోధిస్తూ ఉంది. ఈవెన్ దో హి ఇస్ అగైన్స్ట్ గాడ్, గాడ్ వాంట్ టు లిసన్ హిస్ ప్రేయర్. దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేవుడు ఆయన మొర ఆలకించాడు. ఆలకించడమే కాదు, తిరిగి ఆయన రాజ్యములోనికి ఆయనను చేర్చాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే అన్చేంజబుల్ మెసేజ్ ద చేంజింగ్ వర్డ్. మారుతుంది సమాజం, కానీ సువార్త ఎప్పటికీ మారదండి. సువార్త ఎప్పటికీ మారదు. ఒకటే సువార్త, నువ్వు పాపివి, రక్షింపబడాలి. నీ లోకం ఈ లోకం కాదు, నరలోకం. మనం ఈ లోకం అని ఆశపడి ఆతురపడి ఈ లోకంలో పదవుల కోసం, ఈ లోకంలో ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం, ఈ లోకంలో స్థితిగతుల కోసం పోరాడుతున్నాం. కానీ ఈ లోకం ఇది కాదని ఆలోచన నీకు లేదు. యు జస్ట్ కేమ్ యాజ్ ఎ ప్యాసింజర్. ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ నేను చేసుకున్నాను. ఇక్కడ నుంచి హైదరాబాద్కు నేను రిజర్వేషన్ చేసుకున్నాను. నంద్యాల నుంచి హైదరాబాద్. నాకు S7లో 32 నెంబర్ వచ్చింది. నేను పోయి 33లో కూర్చుంటానండి, ఒప్పుకుంటాను. ఎక్కడ కూర్చోవాలి నేను? మై రిజర్వేషన్ ఈస్ 32. నేను ఎక్కడ కూర్చోవాలా? హైదరాబాద్ వచ్చి
వచ్చేసిన తర్వాత అది ఢిల్లీ వరకు పోతుంది ట్రైన్. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి కూడా దీంట్లోనే పోతానంటే తర్వాత వచ్చి ఇక్కడ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? లాగి కిందికి దొబ్బేస్తాడు. మన జీవితం కూడా అంతే. When we start our journey, there must be an end. మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఏదో ఒక చోట ముగింపు జరుగుతుంది. ఆ ముగింపు జరిగిన తర్వాత నేను ఉంటానంటే దేవుడు ఊరుకుంటాడు. ఈడ్చి అంతే, ఏడ్చి నిద్రపోతాడు అంతే, అంతకంటే ఏం జరగదు. అందుకే మన విలువ, మన రిజర్వేషన్ ఎంతవరకు ఉందో, మన విలువ మనం ఏ రీతిగా కాపాడుకుంటున్నామో ఆ రీతిగానే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనసే దానికంటే ఎక్కువగా చేయాలని, కొంచెం అధికం చేయాలని ప్రయత్నం చేసినాడు. అందుకే ఏం చేసినాడు? అధికం అనేటువంటి మాట తీసి విధేయుడిగా మార్చుకున్నాడు దేవుడు అంతే. నువ్వు ఒకవేళ అధికం చేస్తా ఉంటే తీసేస్తాడు. ఏం తీయాలనో దాన్ని తీసేస్తే నీకై నువ్వే మళ్ళీ సర్దుమనుగుతావు. దేవుడు చేసేది అదే. మానవులు కొట్టే దెబ్బలు చిన్న చిన్నగా ఉంటాయండి, దేవుడు కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి అని అనుభవించే వాళ్ళకి తెలుసు. కొడితే మళ్ళా కోల్పోలేం మనం. అందుకే జాగ్రత్త. మనస్సే ప్రియమైన వాడే, దేవుడి చేత ఎన్నుకొనబడిన వాడే, దేవుడి చేతిని అధికారం పొందినటువంటి వాడే అయినా యు డోంట్ వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినకుండా వినవాని జనాంగంగా మార్చబడ్డాడు. అందుకే దేవుని చేత తృణీకరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అధికారం కూడా తీసివేయబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలో మనస్సే జీవితం మనందరికీ మేలుకొలుపు. మనస్సే జీవితం మనందరికీ మేలుకొలుపు. నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో, ఆత్మీయ అంధత్వములో నుండి బయటికి రావాలి, మేలుకోవాలి. ఇక నువ్వు నిద్రపోకూడదు, నిద్రావస్థ స్థితిలో నుంచి బయటికి రావాలి. ఇది క్రీస్తు పూర్వం 695వ సంవత్సరం నుండి 642 సంవత్సరాల మధ్య జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇట్ ఈస్ హ్యావ్ అన్ హిస్టారికల్ ఎవిడెన్స్. మీరు చదవండి, చరిత్రలు చదవండి, మీకు అర్థమవుతుంది. రాజ్యము ఏలిన మనస్సే ఎంత భయంకరంగా పరిపాలించాడు. జస్ట్ గో త్రూ విత్ దట్. దాంతో పాటు వెళ్ళండి, చరిత్రలో వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. అంత భయంకరమైన రాజు ఉన్నాడా అని అనిపిస్తారు. హేయమైనటువంటి క్రియలు యూదా ప్రజలు చేయడానికి దోహదపడిన వాడుగా మనస్సే ఉన్నాడు. మనం కూడా మన సంఘాల్లో ఏ రీతిగా ఉన్నాం? We should be as model. When you transform as a Christian, నువ్వు క్రైస్తవునిగా మారిన తరువాత నువ్వు ఏ రీతిగా ఉండాలి అంటే సంఘానికి మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని నీవు సంఘానికి ఇవ్వగలుగుతూ ఉండాలి. అది క్రైస్తవ జీవితం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన పిల్లలను పెంచే విధానం. నేను ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నటువంటి ఇళ్లలో ప్రసంగాలు కూడా చేసిన. దేవతల్లిదండ్రులుగా ఊకే నిలబడ్డారేమో, ఊకే నిలబడ్డానికి కాదు దేవతల్లిదండ్రులుగా ఉండేది. ఆ పిల్లల బాగోగులు చూసుకోవాలి. వాళ్ళు పాపం చేస్తే ఆ పాపం వాళ్ళని కాదు, ఎవరిది? మీరు ప్రమాణం చేసినారు, వాక్యానుసారంగా మా పిల్లలను మేము పెంచుతామని మీరే ప్రమాణం చేసింది. పెంచుతారని అంటే తిన్నావా బసవన్నా, పడుకున్నావా బసవన్నా, ఊకిటిట్లో ఊపుతాం తలలు. దేవతల్లిదండ్రులుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ బిడ్డ తన జీవితం ప్రభువుతో జీవిస్తారని నిర్ధారించుకునేంత వరకు లెక్క ఎవరప్ప చెప్పాలా? దేవతల్లిదండ్రులే. ఊకే కాదు. బాప్తిస్మ కార్యక్రమం ఎందుకు ఆన్నే పెట్టినాం? ఇక్కడ పెట్టవచ్చు కదా, ఎందుకు ప్రారంభంలోనే పెట్టినాం అంటే వాకిటి దగ్గర ఎందుకు పెట్టినాం తెలుసా మీకు? అది ఎవరికన్నా సంఘంలో చేర్చబడటం అంటే క్రీస్తు శరీరంలోకి అంటు కట్టబడ్డం. క్రీస్తు శరీరంలోకి రావాలండి, డైరెక్ట్ గా రారు, నుంచి రావాలి. ప్రారంభం అక్కడి నుంచే రావాలా. యూ నీడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్. నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది.
నిర్ధారణ ఎక్కడ జరుగుతుంది? పరిశుద్ధ స్థలం దగ్గర జరుగుతుంది. బాప్తిస్మం మొదటి అడుగు పడింది ఇక్కడ. నీ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ ఇక్కడ పడుతుంది. అప్పటి వరకు ఎవరు బాధ్యత? దేవతల్లిదండ్రులు. ఇప్పుడున్న దేవతల్లిదండ్రులు. మేముంటాం మా పేరు పేరు రాపించుకొని కాదు దేవతల్లిదండ్రులు అంటే. యూ నీడ్ టు హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్. నీ భుజస్కంధాల మీద ఆ బాధ్యతను తీసుకొని నడిపించాలా. పిల్లలను జాగ్రత్తగా పెంచాలా. దేవుడి వాక్యంలో పెంచుతారా? పెంచుతాము. ప్రార్థన చేయడానికి తోడ ఉంటారా? ఉంటాము. విశ్వాసం నడిపించడానికి దోహదపడతారా? చేస్తాము. మీరే విశ్వాసులు కాదు, వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ప్రబోధనం తీసుకుంటారు, బయటికి పోయి తాగుతారు. ఏం విశ్వాసం ఉంది మనలో? అవునా కాదు? మీరు లెక్క చేసుకోవాలి. I don't want to criticize anybody. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత మీరేనా కాదా? మీరు లెక్క వేసుకోవాలా. నిర్ధారణ తీసుకున్న తర్వాత సెటరైట్ గా ఉండగలుగుతున్నామా దేవుళ్ళు? అది కూడా మీరు లెక్క వేసుకోవాలా. అయోగ్యముగా నా శరీరంలో తినవాడు, నా పాత్రలో తాగవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ రాయబడి ఉంది. కానీ లెక్క చేయం. క్రీస్తు శరీరం తీసుకోవడమే, రక్తం తాగడమే, ఇష్టానుసారంగా రాజకీయాలు చేయడమే. ఆలోచన చేద్దాం. వేరు బియ్యా ఎక్కడున్నామా? నిజంగా క్రైస్తవ గుంపులో ఉండగలుగుతున్నావా? క్రీస్తు సామ్రాజ్యంలో సాదృశ్యంలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఇతరాన దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. అందుకే క్రీస్తు బిడ్డగా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనస్సే కూడా అహంభావముతో, అహంకారముతో దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డాడు. నువ్వు కూడా ఎక్కడ తయారవుతున్నావా? ఇతరాన దేవుడు అందుకే మాట్లాడుతూ ఉన్నాడు. మేలు కొలుపు. ఈ రోజున మేలుకో. ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే ఇక చెప్పబడ్డారు, బాబు మా పిల్లలకు బాప్తిసం లేదు బాబు, ఇప్పుడు బాప్తిసం ఎక్కడి కోసం బాప్తిసం ఇస్తున్నావా? మార్పు చంద్రానికి బాప్తిసం తీసుకుంటున్నావా? చెప్పాలా? పెళ్లి 3 వేసుకోవాలంటే క్రైస్తవ ధర్మం ప్రకారం పెళ్లి కావాలంటే ఏం కావాలా? బాప్తిసం లేకపోతే పెళ్లి చేయరు. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు. ఏమైనా ఉందా? నేను మార్పు చెంది జీవిస్తానని తీర్మానం చేసుకోబోతున్నటువంటి కార్యం దేనికోసం ఉండాలా? డాష్ రాసి పెట్టుకోండి. నేను ఫిలప్ చేయలేదు కదా మాట. ఆలోచన చేద్దాం. వేర్ వి స్టాండ్. ఎక్కడ నిలబడుతున్నాడు? నిజంగా దేవుని రాజ్యంలో నిజంగా క్రీస్తు రాబోతున్నటువంటి 2వ రాకడలో నువ్వు నిలబడటానికి సమర్థుడిగా ఉన్నావా, అసమర్థుడిగా ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా? ఇది నా ప్రశ్నించుకో. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే నేను లోకానికి వచ్చాను. నువ్వు నశిస్తున్నావేమో, నీకోసం నేను వచ్చాను. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి అవసరం. అందరికీ వైద్యుడు అవసరం లేదు. రోగికే వైద్యుడు అవసరం. పాపికి ఎవరు అవసరం? పరిశుద్ధుడు, రక్షకుడు అవసరం. అందుకే వచ్చాడు. మనందరం పాపముతో నింపబడి ఉన్నామని మనందరి పాప ప్రక్షాళన కలిగించడానికి పరిశుద్ధుడి లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేద్దాం. అందుకే పత్రికా పాఠ్య భాగంలో మాట్లాడుతుంటాడు, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. ఈ కాలం పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు పెద్దలతో? ఏమిరా నాయన మాట అమ్మ మాట అంటే లెక్కలేదురే. చూసినా బొబ్బు అని పిల్లలు ఎందుకంటున్నారు? మన తప్పు కూడా ఉంది, తల్లిదండ్రులుగా మన తప్పు కూడా ఉంది. మళ్ళా పిల్లలు నేను సమర్థిస్తున్నాను అన్నమాట. పెద్దల తప్పు కూడా ఉంది. వాని ముందనే తాగుతావు, వాని ముందనే సిగరెట్ తాగుతావు, వాని ముందనే చేయలేని పనులని వాని ముందనే చేస్తావు. వాటికి ఏం విలువిస్తాడు? నువ్వు విలువ పిల్లల దగ్గర నుంచి పొందాలంటే నువ్వు విలువైన జీవితాన్ని జీవించాలి. నువ్వు జీవించకుండా పిల్లలు నాకు విలువేలా, పిల్లలు నా మాటలు ఎందుకుంటారు? నువ్వే పిల్లల ముందర ఇకాల పనులన్నీ చేస్తావు అంటే నీ పిల్లలు
are not reliable to the children, that's why children are respecting to the parents. That's all. మన జీవితం సరిగా లేదు, అందుకే మన పిల్లలు విలువ ఇవ్వడం లేదు. మన జీవితాలు సరిగా ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా మన మాట వింటారు. మన జీవితాలు లేవు సరిగా, అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. నీకు కృపనివ్వడా? ఆ దినాన తిరస్కరించినటువంటి మనస్సే ప్రార్థనే విన్నాడు. నీ ప్రార్థన వినడా? మనకు ప్రార్థన చేయడానికి సమయం లేదు. మనకు ప్రార్థన చేయడానికి సమయం లేదు. తినడానికి ఉంది, పండుకోవడానికి ఉంది, పని చేసుకోవడానికి ఉంది, వాళ్ళ మీద ఇళ్ళ మీద మాట్లాడుకోవడానికి ఉంది, వాళ్ళ మీద ఇళ్ళ మీద బయటక్కడానికి ఉంది, ఆ ఇంటి కబుర్లు ఇంటికి చెప్పనీకి ఉంది, ఇంటి కబుర్లు ఆ ఇంటికి చెప్పనీకి ఉంది, సీరియల్లకు ఉంటాయి ఉంది, సినిమాలకు ఉంటాయి ఉంది, శిఖార్లకు ఉంటాయి ఉంది. కానీ ప్రార్థనకు మాత్రమే సమయం లేదు. అమ్మో ఎంత బిజీనో. అందుకే దేవుడి దినాన మనకు మాట్లాడుతూ ఉన్నాడు. We need to have accountability in the presence of God. దేవుని సన్నిధిలో లెక్క చెప్పే పరిస్థితి మనకుంది. అది నీవు నేను ఎప్పుడు మరచిపోకూడదు. దేవుడు ఎప్పుడు తన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని మరచిపోయే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాడు. అంతే. మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆశీర్వదింపబడడం. మనం ప్రయత్నం చేయడానికి ఆశీర్వదించబడడం, అందుకే ఆశీర్వదించబడడం లేదు. మనకందరికీ తెలుసు దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం. ఆదికాండంలో ఏ రీతిగా మనం ఆశీర్వదించబడ్డామో చూస్తాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. వాట్ ఏ లవ్లీ గాడ్ కదా, ఎంత మంచి దేవుడు. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అదే రీతిగా కీర్తనల గ్రంథంలో ఉండే 21వ సంకీర్తన 3-4 వచనాలు చదవండి. 121:3-4. ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. అద్భుతమైనటువంటి మాట కదా. అందుకే ఆయన ప్రమాణం చేశాడు. నీతో నడుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విడిపిస్తాను. ఆ ప్రమాణాలను మళ్ళా బలం చేకూరుస్తూ కీర్తనల గ్రంథంలో అంటా ఉన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. అందుకే చెదరిపోయిన ఆ ఇశ్రాయేలుల విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి మనస్సేను తిరిగి దేవుని వైపు చేర్చుకున్నాడు. కొనకడు నిద్రపోడు. నువ్వు ఆయనకు కావాలి. ఈ లోకంలో ఏదైనా అవసరం లేదు. ఎవరు కావాలా? నువ్వు కావాలి. అంతే. నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు. దేవుని దగ్గరికి ఏం అవసరం లేదు. అందుకే సువార్త నాటకాలలో కూడా అద్భుతమైనటువంటి ఉపమానాలు, 2 ఉపమానాలు. 100 గొర్రెలు 10 నాణ్యాలు. 100 గొర్రెలలో 99 గొర్రెలు ఉన్నాయని తృప్తిపడలే యజమానుడు. ఏం చేశాడు? తప్పిపోయిన గొర్రె కొరకు పరిగెత్తాడు. ఎందుకు? 99 గొర్రెలు ఉన్నాయని తృప్తిపడవచ్చు కదా. ఏమో తప్పిపోయిన గొర్రె కోసం ఎందుకు పరిగెత్తాడు? ఈ లోకంలో ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు సాధారణ. వాని చేతికి ఇది దొరుకుతుందని భయం. అందుకే తిరిగి తన మందులో చేర్చుకునేంత వరకు దానికోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ ఒక్కడు నీవేనేమో, నీకోసమే దేవుడు వెతుకుతున్నాడేమో. ప్రశ్నించుకో బిడ్డ, ఇతనాన్ని ప్రశ్నించుకో. ఆ ఒక్కడు నువ్వేనేమో, తప్పిపోయి తిరుగుతున్నావేమో, గొర్రెల్లో మందలో లేకుండా పక్కకు వెళ్ళిపోయావేమో. ప్రశ్నించుకో. నీకోసమే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడేమో. ఆ 12 నాణ్యాలు 10 నాణ్యాలు పోతే 9 నాణ్యాలు ఉన్నాయి కదా, సంతృప్తి పడలేదు. ఆ ఒక్క నాణ్యం కోసము ఊడ్చి దొరికిన తర్వాత సంతోష
అందుకే అంటాడు 99 మంది నీతిమంతుల విషయమై సంతోషము కంటే ఒక్క పాపి మరలితే అత్యధిక సంతోషము పరలోకములో ఉండును. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఆ అత్యధికమైన సంతోషం నీ ద్వారా పరలోకంలో దేవుడు పొందాలని ఆశపడుతున్నాడు బిడ్డ. నీట్ టు ట్రాన్స్ఫార్మ్. నువ్వు మారాలి. ఇంకా పాపంలో ఉంటే మన జీవితాలకు అర్థం లేదు. ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే అర్థం లేదు. మనం అంటా ఉంటాం, మనం దారిలో పోతా ఉంటే కుక్కలు మురికి కుంటలో ఉంటే, పందులు మురికి కుంటలో ఉంటే ఏం చేస్తారు? అవి మన దగ్గరికి వస్తుంటే ఏమంటారు? తోలుతారా లేదా? అక్కడిపోండి అంటారా? పాపములో ఉన్న నిన్ను చూచిన పైకి పోయిన తర్వాత అదే పిలిపి వస్తారు, చీతుపా అంటారు. పందినన్నా కడిగి మళ్ళీ ఏమన్నా బాగు చేస్తారేమో. పైకి పోయిన తర్వాత నిన్ను కడగని కూడా అవకాశం ఉంది. వన్స్ యూ స్టెప్ ఇన్, నువ్వు అడిగి పోయిన తర్వాత నో ఆప్షన్స్. ఒకటే, ఐదర్ హెవెన్ ఆర్ హెల్. పరలోకమా నరకమా. ఇంకా పరలోకం లేదనుకో డౌట్ లేదు, అన్డౌటబుల్ గా నరకం. అందుకే ఆ తప్పిపోయిన గుంపులో నీ ఉండకూడదని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు దినాన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 వచనాల్లో రాయబడినటువంటి మాట అద్భుతంగా ఉండదు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. అమ్మా, క్రైస్తవులు ఏం చేయాలంట? అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలంట. ఏ మనస్సును? శ్రమ పడడానికి సిద్ధపడే మనస్సు. శ్రమ పడడానికి సిద్ధపడే మనస్సు. శ్రమలు శోధనలు క్రైస్తవులకు రాక మానవు. శ్రమలు వస్తే పొంగిపోకూడదు, శోధనలు వస్తే పడిపోకూడదు. ఏం కావాలా? నిలదొక్కుకోవాలి. ఫర్మ్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వేరు పారే అనుభవాన్ని నీవు నేను పొందాలి. అందుకే క్రైస్తవులు తెలుసుకొని పాటించవలసినవివే: దీన మనస్సు కలిగి ఉండటం, నిబ్బరమైన బుద్ధిని కలిగి జీవించటం, మెలకువ కలిగి ప్రార్థించటం, విశ్వాసమందు స్థిరులై కొనసాగటం. ఇది క్రైస్తవుల యొక్క లక్షణాలు. కృష్ణునందు ప్రియమైనటువంటి వారు, శ్రమలో నేర్చిన పాఠం తగ్గింపు నిచ్చింది మన శక్తి. మనం శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన మనము పాఠాలు నేర్చుకోవటం లేదు. దానికే గుణపాఠాన్ని నేర్పిస్తే స్థితిలోకి వెళ్ళిపోయాం. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనుషుల దాకా మనలోకి వస్తాయా అని మాటలు మాట్లాడటం ఎక్కువైపోయింది. శ్రమ ఎందుకు కలిగింది అన్న ప్రశ్న వేసుకోకుండా శ్రమలు మనుషులకు గాక మానలకు వస్తాయా అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. శ్రమ ఎందుకు వచ్చింది? నువ్వు దేవునితో లేవు కాబట్టి శ్రమ వచ్చింది. దేవునితో ఉంటే శ్రమ వస్తుందా? బైబిల్ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. 1వ కీర్తనలోనే రాయబడి ఉంది. నీటి కాలువలో నాటబడిన వాడై ఆకువాడగా తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఒకవేళ నీకు ఇబ్బంది ఉంది, శ్రమ కలిగిందంటే దాని అర్థం ఏంటి? ఎవరన్నా దేవుడితో లేవు. సింపుల్. శ్రమ, ఇబ్బంది, ఇరుకు నీ జీవితంలో వచ్చిందని అంటే నువ్వు దేవుడితో లేవు. దేవుడితో ఉంటే అబ్బా బాబు దేవుడితో ఉంటే మరి యోగుకి ఎందుకు వచ్చినాయి? యోగు దగ్గరికి పోనీ కూడా పర్మిషన్ తీసుకున్నాడు సాతాను. నువ్వు చుట్టూ కట్ చేసి పెట్టినావు నాయనా, నువ్వు ఒక్కసారి ఇప్పి చూడు, నేను మనకంతా తెలుస్తాను. ఇప్పి చూసినా కూడా నువ్వు ఏం చేసుకోలేవు అని దేవుడికి తెలుసు కాబట్టి ఇప్పినాడు. పోయినాడు. ఏం చేసినాడు? ఏమైనా చేయగలిగినాడా? యోగును? యోగు ఉన్నదంతా తీసేసినాడు. కానీ యోగు విశ్వాసాన్ని మాత్రం తీయలేకపోయాడు. అది విశ్వాసం. అది క్రైస్తవ జీవితం. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువు కొరకు నమ్మకంగా జీవించేవాడే క్రైస్తవుడు. శ్రమలు వచ్చినప్పుడు తిట్టి
కృపార్థం చేయడం ద్వారా అద్భుతం జరిగింది బాబు. నేను ప్రార్థన చేసే అద్భుతాలు జరగవునైనా నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. ప్రభువే చెప్పినాడు, యేసు ప్రభువు వల్ల చెప్పినాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నాదేముంది? ప్రభువే చెప్పినాడు. ఈ కాలంలో ఆ విధంగా మాస్టర్ లేడు. నేను ప్రార్థన చేసిన పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేసిన నీకు ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేసిన నీకు పెళ్లి అయింది. గర్భఫలము అమ్మా, గర్భఫలము ఎవరు ఇయ్యాలా? ఈ మొగుడు ప్రార్థన చేసినాడంట, వాళ్ళకు పిల్లలు. ఎక్కడుందమ్మా బైబిల్ ఏమో నాయన నేను ఇచ్చే బహుమానం అని దేవుడు చెప్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు? నేను ప్రార్థన చేస్తే తెరవబడింది గర్భం. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, జరగవని నేను చెప్పడం లేదు. కానీ ప్రార్థన చేయించుకునే వాని విశ్వాసం లేకపోతే అద్భుతాలు జరగవు. బాబు మా ఇంట్లో సమస్యలు ఉంటాయి బాబు, ప్రార్థనలు జరుగుతాయి కదా, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన మీరు చేయండి బాబు అని చెప్పి వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళు గుడికి రారు, వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటారు, మేము మాత్రం ఉపవాసం అండి ప్రార్థన చేయాలి. అద్భుతం జరిగిన తర్వాత అమ్మా దేవుడు అద్భుతం చేసినాడు బాబు. అద్భుతం జరగలేదు, అద్భుతం జరగలేదు. వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటే అద్భుతం జరుగుతుంది, ఇది జరగలేదు. కారణం ఏంటి? ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేసుకొని తింటున్నారు, మేము ఉపవాసం ప్రార్థన చేస్తాం. అది జరగదు. If you want miracle, you need to come to the throne of God. దేవుడి సన్నిధికి నువ్వు రావాలా. నువ్వు రాకుండా యాడ్లో ఉండి నాకు బదులు, నీకు బదులు ఎన్నిసార్లు కావాలా మనిషి? ఒకసారి చంపినావు కదా, ఆయన నీకు బదులుగా ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు, ఇంకా మళ్ళీ చంపుతూనే ఉంటావా? ఆలోచన చేయాలి. అందుకే దేవుడు ఇచ్చినారు, మనతో మాట్లాడుతున్నాడు. లక్షణములు కలిగి ఉండవలసిన లక్షణములు కలిగి ఉండగా, కలిగి ఉండకూడని లక్షణములు మనం కలిగి ఉన్నాము కనుకనే దేవుని చేత వెలివేయబడుతున్నాము. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు యేసు ప్రభు గురించి చదువుతున్నారు, కొనుక్కున్నారు సువార్తలో. పరిసయ్యులు మామూలు సామాన్యమైన వాళ్ళు కాదు, వీళ్ళు మళ్ళా పరిసయ్యులు అంటే యూదా మత ప్రవిష్టులు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఏమని? ఈయనేంది పాపం ప్రపంచానికి మోచేస్తుందని. మన వారు కూడా అంతే. ఎవరి గురించి ఏమైనా తెలిస్తే వాళ్ళంటండి, వాళ్ళంటండి అట్టనా ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఇంకా ఏమంటారమ్మా, తమిళ్లో హీరో, తెలుగులో హీరో, కన్నడలో హీరో, వాళ్ళు పెట్టే ఎక్స్ప్రెషన్లన్నీ నీ మొక్కలోనే కాబట్టి కదా. ఎప్పుడన్నా నీ జీవితం గురించి ఆలోచన చేసావా? ఒంటరిగా మోకాళ్ళకి ఎప్పుడన్నా నా జీవితం ఏంది ప్రభువులో ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేయడం కాదు, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవడం లేదు కనుకనే నువ్వు దేవుని విలువైన సొత్తుగా మార్చబడలేకుండా ఉన్నావు. ఎక్కడ పడిన కొంగలి అక్కడే ఉంది. దెర్ ఈస్ నో మూమెంట్ అట్ ఆల్. కారణం ఏంటంటే ఇతరుల గురించి మాట్లాడటం ఎక్కువైంది. ఇక్కడ కూడా బైబిల్లో పరిసయ్యులు శాస్త్రులు అదే చేస్తున్నారు, ఇతరుల గురించి మాట్లాడుతున్నారు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడెప్పుడు పట్టుకుందామా, ఎప్పుడెప్పుడు శిక్షిద్దామా, ఎప్పుడెప్పుడు సిలువకు అప్పగిస్తామా, ఈ ఆలోచనలన్నీ అవే. మన జీవితంలో కూడా ఏవో ఆలోచనలు ఉంటాయి. వాడిని తప్పు పట్టుకుందామా, ఈయన తప్పు పట్టుకుందామా, ఈ అన్ని మొక్కలే ఉండేవి. ఎదుటోడు మొక్కలు చూస్తుంటాడు, ఈ బతుకంతా మొక్కలే, ఎదుటోడు మొక్కలు చూస్తుంటాడు. We need to think on that. ఆలోచన చేయాలి. ఒక్క వేలకి చూపిస్తున్నామనంటే దాని అర్థం నీ వైపు 4 వేలు చూపిస్తామని. నీకున్నది 2 కళ్ళు, నీకున్నది 2 కళ్ళు, లోకానికి 10,000 కళ్ళు. నువ్వు చూడగలిగేది అంతే, లోకం నిన్ను చూసేది ఎంతో. ఆలోచన లేదు మనం. ఎవరి గురించి అంటే వాళ్ళ గురించి, దేని గురించి అంటే వాళ్ళ గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే ఫ్యాషన్ జరిగింది సువార్తలు.
ఇక్కడ కూడా అదే జరిగింది. అందుకే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినాడు. పరలోకంలో సంతోషం కొరకు నేను ప్రారంభిస్తున్నాను, కానీ నీ ద్వారా నేను సంతోషపడడానికి లోపలికి రాలేదు. ఈ లోకంలో ఎవరినో తృప్తి పరచడానికి వచ్చిన వాడు క్రైస్తవుడు కాదు. దేవుణ్ణి తృప్తి పరచడానికి జీవించిన వాడే నిజమైన క్రైస్తవుడు. మనుషుల మెప్పు కొరకు బ్రతికేవాడు క్రైస్తవుడే కాదు, దేవుని మెప్పు కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. దాని కొరకు మనం ప్రయాసపడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని నిజమైన జనాంగముగా నీవు నేను మార్చబడాలి. అదే దేవుని కోరిక. ఆ కోరికను నెరవేర్చి ప్రభువు నామ మహిమార్థమై జీవించగలుగుడు. అన్చేంజబుల్ మెసేజ్ టు ద చేంజింగ్ వరల్డ్. మారుతున్న ఈ సమాజానికి మార్పు లేని సువార్తను నువ్వే అందించండి. మార్పు లేని దేవుణ్ణి నువ్వే చూపించండి. ఆ చూపించే శక్తిగా, వ్యక్తిగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.